హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్న ట్యూస్డే షూట్ చేసిన వీడియో అండి. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ట్యూస్డే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ స్కూల్ నుండి పిల్లలు ఇంటికి వచ్చే వరకు నేను చేసుకున్న పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ నేను నిద్ర లేచిన దగ్గర నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు నేను చేసుకున్న పనులు అయితే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో అయితే ఇది. పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించేసి నేను ఇంట్లోకి వచ్చేసి పిల్లలు తుడుచుకున్న టవల్స్ని గేటు మీద ఆరేసుకున్నాను. అలాగే ఇడిచిన బట్టలని వాషింగ్ మిషన్కి వేయాల్సిన బట్టలను వాషింగ్ మిషన్కి వేసి వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. అలాగే హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలను అయితే సర్ఫ్ వాటర్లో నానబెట్టుకున్నాను. నేను ఈ 2 days వీడియో పోస్ట్ చేయకపోవడానికి కారణం నాకు అనీజీగా కొంచెం యాక్టివ్గా లేనండి. అందుకని ఈ 2 days అయితే నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను. మన ఆడవాళ్ళకి కొంచెం అనీజీగా ఉన్నా కూడా ఒక్కరోజు ఇంట్లో పని చేయకపోతే నెక్స్ట్ డే పని ఎక్కువైపోతుంది. నాకు ఈ 2 days బాగాలేకపోయినా కూడా ఫెస్టివల్స్కి కొత్త బట్టలు వేసుకున్నాం కదా, అవి అయితే వాషింగ్ మిషన్కి వెయ్యను, వాటిని అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటాను. నేనైతే ఈ 2 days కొంచెం ఓపిక చేసుకొని అవి ఉతకాల్సిన బట్టలన్నింటినీ ఉతికి ఆరేసుకొని అవి అయితే ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేసుకున్నాను. ఈరోజు బట్టలు ఎక్కువ అవుతాయని ఈరోజైతే మండే వేసుకున్న యూనిఫామ్ని అయితే సర్ఫ్ వాటర్లో నానబెట్టుకున్నాను. నైట్ డిన్నర్ చేసిన గిన్నెలు మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తూనే ఇంకొక పక్క నైట్ డిన్నర్ చేసిన గిన్నెలన్నింటినీ నీట్గా కడిగి స్టాండ్కి వేసుకుంటాను. ఈ గిన్నెలు వచ్చేసి మార్నింగ్ పిల్లల బ్రేక్ఫాస్ట్ చేయంగా వచ్చిన గిన్నెలు, వీటన్నిటిని నీట్గా కడిగి స్టాండ్కి వేసుకున్నాను. ఒక క్లాత్ని తడిపి ఆ క్లాత్ అయితే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా తుడుచుకుంటాను. అలాగే స్టవ్ను కూడా నీట్గా తుడుచుకున్న తర్వాత ఇప్పుడైతే షింకును కూడా నీట్గా కడిగాను. ఈ మధ్య నేను పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తూనే అందులోనే నాకు మా హస్బెండ్కి కూడా ఒకేసారి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలా చేయటం వల్ల ఈవినింగ్ దాకా నాకు కిచెన్లో ఏం పని ఉండట్లేదు. ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేయాలి అంటే అప్పుడు కిచెన్లోకి అయితే వస్తున్నాను, కానీ అప్పుడు దాకా కిచెన్లో నాకేం పని ఏమి ఉండట్లేదు. ఒక్కోసారి ఇలా చేస్తుంటాను, ఒక్కోసారి సంగటి కానీ ఇంకా జొన్న సంగటి కానీ అలాంటివి చేయాలి అనుకుంటే ఇంకా మార్నింగ్ పిల్లల వాటికి చేసేస్తాను, మళ్ళీ మధ్యాహ్నం వాటికి మాకైతే చేసుకుంటాను. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా తుడిచిన తర్వాత 2 days నుంచి అనుకుంటున్నాను బెడ్ మీద బెడ్షీట్ వేయాలి అని. 2 days నుంచి చేయలేదు, ఇంక ఈరోజు అయితే బెడ్షీట్ వేసేసాను. అలాగే ఇల్లంతా చిమ్మేసుకున్నాను. ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అన్నింటినీ అయితే దండం మీద ఆరేసుకుంటున్నాను. నేను సాటర్డే వాషింగ్ మిషన్ బట్టలు వేసానండి. మళ్ళీ మండే వేయాల్సింది, మండే అయితే వేయలేదు. మొత్తం ట్యూస్డే రోజు వేసేసరికి బట్టలు ఎక్కువగా ఉన్నాయి. 2 దండం మీద ఫుల్గా ఆరేసుకున్నాను. ఇంకా కొంచెం మిగిలేసరికి గేటు మీద అయితే బట్టలు ఆరేసాను. ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, గేటు మీద బట్టలు ఆరేయొద్దు అక్క అని చెప్పారు. నేను 2 దండం మీద ఫుల్గా అయిపోతేనే గేటు మీద ఆరేస్తాను. ఆ కొన్ని బట్టలకి డాబా పైకి వెళ్ళి ఆరేయాలి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఈ సమ్మర్కి 1/2 hour కల్లా బట్టలు ఆరిపోతాయి కదా అని గేటు మీద అయితే ఆరేసుకొని 1/2 hourలో బట్టలు తీసేసి ఫోల్డ్ చేసుకుంటాను. వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలన్నింటినీ దండం మీద ఆరేసుకున్న తర్వాత అలాగే హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలన్నింటినీ హ్యాండ్ వాష్ చేసుకున్నాను. ఈరోజు హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు పిల్లల యూనిఫామ్ సాక్స్లు మాత్రమే ఉన్నాయి. వాటిని ఉతికి దండం మీద అయితే ఆరేసుకున్నాను. ఇంకా అలాగే ఫ్లోర్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. నేను ఫెస్టివల్కి కొట్టిన కొబ్బరికాయలండి, సండే చేయాల్సిన కొబ్బరి లడ్డు. ఇంకా నేనైతే కొంచెం అనీజీగా ఉందని చేయలేకపోయాను. ఇంక ఈరోజు చేద్దామని ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరి చిప్పలు అయితే తీసుకొని కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని సపరేట్ చేసి ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకున్నాను. ఇలాగా కొంచెం పొడి పొడిగా మిక్సీకి అయితే వేసుకోవాలి. ఈ పొడిని అయితే పక్కన పెట్టేసుకొని ఇదైతే మెజర్మెంట్ చేసుకోవాలి మనం లడ్డు చేసుకోవాలి అంటే. ఈ కొబ్బరి పొడి వచ్చేసి నాకు 3 కప్పులు అయితే వచ్చింది. 3 కప్పులకు గాను బెల్లం వచ్చేసి 2 కప్పులు అయితే వేసుకుంటాను. మనం కొబ్బరి పొడిని మెజర్ చేసేటప్పుడు బౌల్లోకి కొబ్బరి పొడి అనేది అదిమినట్టు కాకుండా నార్మల్గా వేసుకొని మెజర్ చేసుకోవాలి. నాకైతే 3 కప్పుల కొబ్బరి పొడి అయితే వచ్చింది. 2 కప్పుల బెల్లం పొడి అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టేశాను. ఇదైతే నిదానంగా మిక్స్ చేసుకుంటూ మనం చేసుకోవాలి. బెల్లం అనేది మెల్ట్ అయ్యే వరకు అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడు ఇలా చేయను, బెల్లం అనేది మెల్ట్ చేసుకున్న తర్వాత కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేసుకొని లడ్డు అయితే చేసుకుంటాను. పాకం వచ్చే వరకు అయితే మిక్స్ చేస్తాను. ఈసారి కొత్తగా ట్రై చేశాను, యూట్యూబ్ను ఫాలో అయ్యాను. ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపించింది. నేను ఎప్పుడు చేసే కొబ్బరి లడ్డు అయితే అది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది కొబ్బరి పొడి అలాగే బెల్లం పొడి 2 ఒకసారి మనం వేస్తాం కదా, బెల్లం మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంది. నేను ఎప్పుడు ఎలా చేస్తాను అంటే ఫస్ట్ బెల్లాన్ని మెల్ట్ చేసుకున్న తర్వాత కొబ్బరి పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే పాకంలాగా వచ్చేస్తుంది. అంటే మనం లడ్డు చుట్టుకోవడానికి రెడీ అవుతుంది. ఇదైతే బెల్లం మెల్ట్ అవ్వటమే చాలా టైం పట్టింది. నాకు 40 minutes టైం పట్టింది
అయినట్టుంది ఈ లడ్డు చేసేసరికి. నేను ఎప్పుడు హాఫ్ అన్ అవర్లో కొబ్బరి లడ్డు చేసేస్తుంటాను. ఎలా చేసినా కొబ్బరి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కొబ్బరి లడ్డు మనకు బాగా ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే, కొబ్బరి లడ్డు మనం లడ్డు చుట్టేటప్పుడు చేతికి అంటుకు రాకుండా ఉంటుంది, అప్పుడు కొబ్బరి లడ్డు అనేది రెడీ అవుతుంది. నేను లడ్లు చుట్టిన తర్వాత ఇంకా స్నానం చేశాను. ఈరోజు లంచ్ అయితే క్యాలీఫ్లవర్ కర్రీ, రైస్ వండాను కదా మార్నింగే, అదైతే లంచ్ తినేసాను. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. పిల్లల బట్టలు చాలా ఉన్నాయి ఐరన్ చేయాల్సినవి, సివిల్ డ్రెస్సులు, అవన్నీ ఐరన్ చేద్దామని వేసుకున్నాను. కొన్ని వాటికి చేస్తాను, రేపు మా హస్బెండ్ బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా చేయాలి. రోజు కొన్ని చేస్తే సరిపోతుంది, నిలబడి చేయాలి కదా, కొంచెం లేట్ అవుతుంది, కాళ్ళు నొప్పులు కూడా వస్తుంటాయి. అందుకని కొన్ని కొన్ని చేద్దాంలే అని ఫస్ట్ అయితే పిల్లల బట్టలు అయితే తీసుకొని ఐరన్ అయితే చేస్తున్నాను. నేను ఇంతకుముందు పిల్లలకి బట్టలు ఎక్కువ కాస్ట్ పెట్టి ఎక్కువ బట్టలు అయితే తీసుకునేదాన్ని. ఇప్పుడు చాలా తగ్గించాను బట్టలు తీసుకోవటం కూడా. పిల్లలకి యూనిఫామ్ కదా, సాటర్డే ఒక్కరోజు సివిల్ డ్రెస్ ఉంటుంది, ఇంకా మిగతా డేస్ అంతా యూనిఫామ్ అయ్యేసరికి పిల్లల బట్టలన్నీ పొట్టయిపోతున్నాయి, అందుకని తీసుకోవట్లేదు. నేను గట్టి తీసుకోవాలంటే ఫెస్టివల్స్కి, ఆ ఫెస్టివల్స్లోనూ అందులోనూ సంక్రాంతికి మాత్రమే తీసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లల బర్త్డేలకి, పెద్ద బాబు బర్త్డే అయితే చిన్న బాబుకి కూడా తీసుకుంటాను, చిన్న బాబు బర్త్డేకి అయితే పెద్ద బాబుకి కూడా తీసుకుంటాను, అలాగే ఇద్దరికి తీసుకుంటాను. నేను పిల్లల బట్టలు ఐరన్ చేయటం అయిపోయేటప్పటికి ఈవినింగ్ 4:30 అయింది. మార్నింగ్ దండం మీద బట్టలు ఆరేసుకున్నాం కదా, కొన్ని బట్టలకైతే క్లిప్పులు పెట్టలేదు, ఆ బట్టలన్నీ కింద పడిపోయాయి. ఆ బట్టలు దండం మీద బట్టలన్నీ తీసేసి నీట్గా ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేసుకున్నాను. మార్నింగ్ బయట వరండా అంతా చిమ్ముదాం అనుకున్నాను, మార్నింగ్ అంతా బాగా గాలి వచ్చేసింది. ఇంక ఈవినింగ్ అయిన చిమ్ముదాంలే అని మార్నింగ్ అయితే చిమ్మలేదు. నేను మార్నింగ్ చిమ్మినా కూడా ఈవినింగ్ కల్లా చాలా చెత్త వస్తుంది గాలికి, అసలు బాగా ఎండుటాకులు కానీ దుమ్ము బాగా ఎక్కువ వస్తుంది. చెత్త చూడండి చాలా వచ్చింది, ఇదంతా చిమ్మేశాను. ముగ్గు వేసే ప్లేస్లో కూడా ఎండుటాకులు చాలా వస్తుంది, ఎక్కడ లేని చెత్త అంతా వస్తుంది గాలికి. ఆ చెత్త అంతా అయితే డస్ట్బిన్కి వెత్తి పక్కన పెట్టేసుకున్నాను. మా మందార మొక్క ఈ మధ్య పూలు పూస్తూ ఎండిపోతుంది ఒక సైడ్ నుంచి. ఎందుకు ఎండిపోతుందో అర్థం కావట్లేదు. వాటర్ సరిపోవట్లేదా అంటే వాటర్ కూడా ఎక్కువగానే పోస్తున్నాము. పసుపు నీళ్ళు కూడా చల్లాను, అయినా కూడా ఎండిపోతానే ఉంది. మళ్ళీ చల్లాలి పసుపు నీళ్ళు. ఇంక ఇప్పుడు వాడిపోతుంది కదా అని గోంగూర కూడా ఉందిలే అని గోంగూరకి అలాగే మందార మొక్కలకి వాటర్ అయితే పోస్తున్నాను. ఆకుకూర విత్తనాలు చల్లాంలే కానీ ఆకుకూర మొలవటానికి మొలిచింది. అంత మిడత కానీ ఏదో పురుగులు మొత్తం తినేసినట్టున్నాయి, సరిగా ఎక్కి రావట్లేదు. అది సెగ్గాలిగా ఉంది కదా బయటంతా, మనమే అసలు ఈ సెక్క తట్టుకోలేకపోతున్నాము. అవి చిన్న మొక్కలు కదా ఏం తట్టుకుంటాయి, అవైతే ఎండిపోతున్నాయి. నేను చెట్లకి వాటర్ పోసే లోపలికి మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ షూ తీసి ఇసిరేసేది, సాక్స్లు ఇప్పేసి హ్యాండ్ వాష్ చేసుకొని టక్కుని టీవీ పెట్టుకుంటున్నారు. ఈ మధ్య వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉంటే టీవీ పెట్టర్లే కానీ వాళ్ళ డాడీ కానీ డ్యూటీకి వెళ్తే టీవీ ఖచ్చితంగా పెడుతుంటారు. ఇంక నేను బయటకు వెళ్ళి ఆడుకోమని చెప్పినా ఆడుకోరు, ఇంక టీవీ చూస్తూనే ఉంటారు. నేను కూడా కొంచెం చూడండి ఇలాన్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఇంక పిల్లలకి ఈ మధ్య ఎగ్జామ్స్ ఉన్నాయి, హోంవర్క్ కూడా కంప్లీట్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది అని వాళ్ళు వస్తున్నారని తెలిసి టీవీ రిమోట్లు అయితే దాచిపెట్టాను. నేను చెప్పాను పిల్లలకి, నేను టీవీ రిమోట్లు దాచిపెట్టాను ఎతక్కండి, మీరు హోంవర్క్ కంప్లీట్ అయిపోతే టీవీ రిమోట్లు ఇస్తాను, అప్పుడు టీవీ చూద్దురు అని చెప్పాను. ఇంక పిల్లలు అయితే ఓకే అని చెప్పేసి పిల్లలైతే డ్రెస్ చేంజ్ చేసుకొని స్నాక్స్ ఇచ్చాను, స్నాక్స్ తిన్నారు. ఈరోజు స్నాక్స్కి కొబ్బరి లడ్డు చేశాను కదా, అవి అయితే ఇచ్చాను, తిన్నారు. వాళ్ళైతే హోంవర్క్ చేసుకుంటున్నారు. ఈరోజు బయట ఎండ ఎక్కువగా ఉంది, పిల్లలకి మజ్జిగ చేసిద్దామని నేను కిచెన్లోకి వచ్చాను. నిన్నటి పెరుగు ఈరోజు ఫ్రెష్ పెరుగు రెండు కలిపి మజ్జిగ అయితే చేశాను. మజ్జిగ చేసిన తర్వాత కొంచెం ఉప్పు కలిపి పిల్లలకి చెరో గ్లాస్ ఇచ్చాను. పెద్ద బాబు మజ్జిగలో లెమన్ బిండి ఇవ్వమన్నాడు, అబ్బాయి బట్టికి అయితే లెమన్ బిండి ఇచ్చాను. అబ్బాయి కూడా మజ్జిగ అయితే తాగాడు. చిన్న బాబు కొంచెం మిగిల్చాడు, ఇంక వద్దని చెప్తే ఇంకా అబ్బాయి మజ్జిగ కూడా నేను తీసుకొని తాగాను. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.